ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రార్థనా పోరాటంలో మనమందరం కూడా ఆరాధన చేయబోతున్నాం, దేవుని వాక్యాన్ని వినబోతున్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయబోతున్నాం. కనుక ఈ 3 కార్యాలు మనం చేయబోతున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా సంసిద్ధంగా ఉండి ఈ అద్భుతమైనటువంటి ప్రార్థనా పోరాటంలో పాల్పంపులు పొంది దీవించబడాలని కోరుతున్నాను. ఇప్పుడు మనం అందరం కలిసి జీవము గల దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. వెంటనే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా,
క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ఇంతవరకు దేవుని ఆరాధించే చక్కటి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశము మదర్ ఇన్ లా, అత్తగారు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం విందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 29 నుండి 31 వరకు. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంద్రయ్య అను వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరికి వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తను. అంతటి జ్వరము ఆమెను వదలను కనుక ఆమె వారికి ఉపచారము చేయ సాగెను. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ప్రియ స్నేహితులారా, పేతురు అత్తగారు ఆమెకు తీవ్రమైనటువంటి జ్వరం వచ్చిందని, ఆ జ్వరాన్ని యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేశాడని మనం వింటూ వచ్చాం. ఇదే భాగములో 3 విషయాలు మీతో పంచుకోవాలని కోరుతున్నాను. అవి మనకు ఆధ్యాత్మికంగా ఉపయోగపడేవిగా ఉన్నాయి. మొదటిది రెస్పాన్స్ ఆఫ్ డిసైపుల్స్, అంటే శిష్యుల స్పందన ఏ విధంగా ఉంది. పేతురు అత్త జ్వరంతో ఉంటే వారి స్పందన ఏ విధంగా ఉంది అనే మాట దగ్గరికి వస్తే, వారు ఏం చేశారంటే, మార్కు సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గురించి ఆయనతో చెప్పారు. జ్వరంతో పడినటువంటి ఆమెను గురించి ఎదురుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికే, యేసు ప్రభువా, ఇదిగో అత్తగారు జ్వరంతో బాధపడుతున్నారు అని వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఆ తర్వాత లూకాసు వార్త 4వ అధ్యాయం 38వ వచనంలో, ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను కనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసిరి. వారు ఆయనకు తెలియజేశారు. వారు ఆయన సన్నిధిలో ప్రార్థన చేశారు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే తెలియచేయటం మరియు ప్రార్థన చేయటం, ఈ 2 పనులు కూడా వారు వెంటనే చేశారు. ఎవరికైనా బలహీనంగా ఉంటే, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారు వెంటనే చేయాల్సిన మొదటి పని ఏంటంటే ప్రభువుకు తెలియచేయాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే స్వస్థపరిచే దేవుడు. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదయ్యుండును అని వాక్యం చెప్తుంది. కాబట్టి నీతిమంతుల విజ్ఞాపనను కోరుకోవాలి. దైవజనులు, దేవుని పరిశుద్ధులు, యేసు రక్తంతో కడగబడిన వారు, నీతిమంతులు అనబడినటువంటి వారి ప్రార్థనలో మనం కోరి ప్రార్థన చేసినట్లయితే, ప్రార్థన చేయించుకున్నట్లయితే తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు. ఆ రోజు శిష్యులు మేమేదో చేసేస్తాం అన్నట్టుగా కాకుండా వాళ్ళు యేసు ప్రభువుకి తెలియచేశారు. మనం కూడా మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా దాన్ని మనం ప్రభువుకు తెలియచేసేటటువంటి వాళ్ళుగా మనం ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక ఇలాగ మనం చేసినప్పుడు నిశ్చయంగా దేవుడు తన కృప, తన సహాయాన్ని మనకు దయచేయగలిగిన గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. ఇక 2వ విషయానికి వస్తే, మరి వీళ్ళు యేసు ప్రభువుకు తెలియచేశారు కదా, మరి ఏం జరిగింది? రెస్పాన్స్ ఆఫ్ జీసస్, యేసు స్పందన గురించి మనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 31వ వచనం, ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తను. ఆయన ఆమె దగ్గరకు వచ్చి జ్వరంతో బాధతో ఉన్న ఆమె దగ్గరికి వచ్చాడు. చూడండి, చాలాసార్లు పలానా వాళ్ళు బాగులేరు అని అంటే పెద్ద పట్టించుకునేటటువంటి అవకాశం మనకు ఉండకపోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలా కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె చెయ్యి పట్టాడు. ఆమె చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తాడు. అవును, నిజమే. కృంగిన స్థితిలో, బాధలో, వేదనలో, హై ఫీవర్తో, అలాగే అనేక రకాలైన సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో కొట్టుమెట్టాడుతున్నటువంటి మన దగ్గరికి మన ప్రభు వస్తాడు. ఎప్పుడు? మన కొరకు విజ్ఞాపన చేయబడినప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు. మనల్ని చెయ్యి పట్టి లేవనెత్తుతాడు. వెంటనే ఏం జరిగిందంటే అంతర్జ్వరము ఆమెను వదలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆయన చెయ్యి చాపి ముట్టి లేవనెత్తాడో వెంటనే ఆమె జ్వరం నుంచి విడుదల పొందినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక 3వ విషయం ఏంటో తెలుసా అండి? రెస్పాన్స్ ఆఫ్ పీటర్స్ మదర్ ఇన్ లా. పేతురు అత్తగారి యొక్క స్పందన ఏ విధంగా ఉంది అనేటటువంటి
విషయానికి వస్తే ఆమె స్పందన చాలా అద్భుతంగా ఉంది. చూసారా, మార్కు సువార్త 1:31లో ఆయన ఆమె దగ్గరికి వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతర జ్వరము ఆమెను వదలను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే మనం స్వస్థపరుస్తాడో మనం ఏం చేయాలని ఆయన కోరుకుంటున్నాడంటే, కుష్ఠ రోగులు స్వస్థత పొందినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఒక వ్యక్తి తిరిగి వచ్చారు. అతను సమరయుడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేటటువంటిది మొదటగా మనం చేయాల్సిన పని. దేవుడు మనకు స్వస్థత ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఇక్కడ పేతురు అత్త ఏం చేస్తుందంటే ఉపచారం చేస్తుంది. కుష్ఠరోగిగా ఉన్నటువంటి సమరయుడు బాగై దేవుని కృతజ్ఞతలు చెప్పాడు. ఆ తదుపరి దేవుని వాక్యాన్ని మనం చూస్తే అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో కుంటివాడు, దేవాలయం దగ్గర ఉన్నటువంటి కుంటివాడు బాగవుతాడు. బాగైనటువంటి సమయంలో అతను ఏం చేస్తాడంటే అతని పాదాలు చీలమండలు బలం పొందుకుంటాయి. అప్పుడు అతడు ఏం చేస్తాడు? దిగుని లేచి నిలిచి నడుస్తూ గంతులేస్తూ దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. దేవుడు స్వస్థపరిచినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు స్వస్థపరిచినప్పుడు దేవుని పరిచర్య చేయాలి. దేవుడు స్వస్థపరిచినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆలయంలో ప్రవేశించి ఆయన ఆలయంలో మనం ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దోర్కా అను ఒక సహోదరి, ఆమె చనిపోయినటువంటి పరిస్థితిలో పేతురు ఆమె చేయి పట్టుకుని ఆమె లేవనెత్తినట్టుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. అయితే అలాగూ జరిగినప్పుడు ఈ స్వస్థత ద్వారా ఏం జరిగిందంటే అనేక మంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లుగా దేవుని వాక్యములో మనం చూడవచ్చు. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ఈ యొక్క వ్యక్తులను మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో మనం చూస్తే ఏమండి స్పందన అనేది ఎలా ఉంది? పేతురు అత్త యొక్క స్పందన ఎలా ఉంది? పరిచర్య చేసే స్పందన, దేవుని సేవించాలి. దేవుని బిడ్డలారా, కుంటివాడి స్పందన ఏ విధంగా ఉంది? స్తుతించాలి, మందిరంలో గడపాలి. కుష్ఠరోగి స్పందన ఏ విధంగా ఉంది? నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే ఈరోజు ద్వారకా యొక్క స్పందన ఏ విధంగా ఉందంటే ఆమె లేచి కూర్చుంది. కానీ ఆ అద్భుతం చూసినటువంటి అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచారు. ప్రభు మనకిచ్చే స్వస్థత ద్వారా అనేక మంది విశ్వాసం ఉంచేటట్టుగా ఉండాలి, అనేక మంది జీవితాలు మారేటట్టుగా ఉండాలి. అంతేగాని మనము అనాలోచనతో ఉండకూడదని దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. చూసారా, ఇక్కడ శిష్యుల స్పందన చూసాం, యేసయ్య స్పందన చూసాం, పేతురు అత్తగారి స్పందన కూడా చూసాం. ఈ అత్తగారు సాక్షిగా పరిచారకురాలుగా దేవుని సన్నిధిలో నిలిచినట్టుగా మనం చూస్తాం. శిష్యులు సరిగా స్పందించారు. యేసయ్య అత్యంత చక్కగా స్పందించి ఆమె యొక్క జ్వరాన్ని ఆమెలో నుంచి పోగొట్టి ఆమె జీవితంలో గొప్ప కార్యాన్ని ప్రభు చేశారు. మరి ఆమె దగ్గరికి వచ్చేసరికి ఆమె ఉపచారం చేసింది. అవును, నిజమే. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము అనేక మంది జీవితాల్లో కష్టాలు ఉండడం చూస్తున్నాం. వెంటనే యేసు ప్రభుకి ప్రార్థన చేసి పలాని వాళ్ళు కష్టంలో ఉన్నారు ప్రభువా అని ప్రార్థన చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. మరి ఆయన చెవిలో పడగానే ఆయనేమి ఊరుకున్నాడు అంటారా? ఆలస్యం చేశాడా? లేదు లేదు, వెంటనే అద్భుతం చేశాడు. అవును, నిజమే. మనం ప్రార్థన చేస్తే, మనం విజ్ఞాపన చేస్తే వేరే వాళ్ళకి అద్భుతాలు జరుగుతాయి. ఇక మూడో విషయం ఏంటో తెలుసా? అద్భుతాలు పొందిన వాళ్ళు కూడా, ఆశ్చర్యకార్యాలు పొందిన వాళ్ళు కూడా, స్వస్థత పొందిన వాళ్ళు కూడా చేయాల్సిన పని ఏంటో తెలుసా అండి? దేవుని సన్నిధిలో ఉపచారము చేయాలి, పరిచర్య చేయాలి, అలాగే ప్రభువును స్తుతించాలి. దేవుని బిడ్డలారా, ప్రభు మందిరములో ఉండాలి, ప్రభుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆ ప్రభు అయిన దేవుని కృపను బట్టి మనం చూసిన వాళ్ళు అనేక మంది ఆ ప్రభునందు విశ్వాసం ఉంచాలి. గనుక ఆ రీతిగా దేవుడు తన కృప మనకు అనుగ్రహించేటట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, పేతురు అత్తగారి జీవితంలో జరిగిన అద్భుతాన్ని గురించి మాతో మాట్లాడుతూ వచ్చారు. యేసయ్య, శిష్యులు సరిగా స్పందించారు, నీకు ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పారు. అలాగే ఈరోజు మేము కూడా నీ శిష్యులంగా
నీ బిడ్డలంగా ఎవరికి ఏ కష్టమున్నా, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా మీకు విన్నవించుకోవడానికి, విజ్ఞాపన చేయడానికి, ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయండి. అలాగే మా ప్రభు నీ ప్రత్యేకమైనటువంటి కృప చూపించి మీ ఆత్మకార్యం జరిగించి మీ నామాన్ని ఘనపరుచుకొనిమని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. సరైన రీతిగా సరైన విధానంలో స్పందించేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. మా ప్రభువా, ఎంతో చక్కగా మీరు స్పందించి ఆ తీవ్రమైన జ్వరాన్ని ఇట్టే నయం చేసి ఆ బిడ్డ చక్కగా నీకు ఉపచారం చేసేటట్టుగా చేసుకున్నారు. మా జీవితంలో కూడా అద్భుతాలు చేసి మేము నీకు ప్రియంగాను దగ్గరగాను నీకు పరిచర్య చేయువారుగాను నిన్ను ప్రార్థించి వేడుకునేవారుగా మా ద్వారా అనేక మంది నిన్ను విశ్వాసం ఉంచేటట్టుగా, అలాగే మా ద్వారా అనేక మంది నీ మందిరానికి వచ్చేటట్లుగా, మా ద్వారా అనేక మంది జీవితాలు మార్చబడేటట్లుగా మమ్మల్ని వాడుకోండి. మా అందరికీ నీ కృప అనుగ్రహించండి. నీ ఆత్మకార్యం మా జీవితంలో చేసి మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో అభినందిస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటాన్ని మీరు వీక్షించడంతో పాటు మీతో పాటు మీ ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే మీ కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడున్నా వారికి విసుగు అనుకోకుండా ఈ వాక్యాన్ని మీరు షేర్ చేయగలుగుతారా? అలా చేయటం ద్వారా వేరే వాళ్ళు ఈ వాక్యం వినడానికి మీరు సహాయపడిన వాళ్ళు అవుతారు. ఆ విధంగా కృపగల దేవుడు, దయగల దేవుడు మీకు, మీ కుటుంబాలకు సహాయం చేయనుగాక. కృప మీకు తోడైననుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.